నమస్కారం అప్సాన్ రాజేష్ గారు. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టున్నది అమరావతి పైన దానికి సంబంధించి. సో దానిలో భాగంగా కొంచెం ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నప్పటికి కూడా ఆయన కొంచెం హామీలు ఎక్కువ ఇచ్చినట్టేమో అనిపిస్తుంది. అదేం భారం కాదంటారా? అంటే అది ప్రభుత్వ బాధ్యత. ఆ, ఇప్పుడు వాస్తవంగా ఏదైతే మనం రాష్ట్ర ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటున్నామో, ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే నివారణోపాయం కూడా అభివృద్ధి. ఓకే. అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పన జరగాలి, తద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరగాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలి. తద్వారా ఏ ప్రభుత్వం అయినా సర్వైవ్ అవ్వాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించారు కదా అని చెప్పని అన్ని రాష్ట్రాలు అన్ని సందర్భాల్లో అప్పుల మీద మాత్రమే ఆధారపడితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సాల్వెన్సీ దాఖలు చేయాల్సి వస్తుంది. మనం వ్యక్తులు సంస్థలు ఐపీ దాఖలు చేసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసి ఎత్తిపోయిన సంస్థలని వ్యక్తులను చూస్తుంటాం కదా. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ స్థితికి దిగజారుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగే అనుభవము, నైపుణ్యము, పరిణతి ఉన్న నాయకుడని చంద్రబాబు నాయుడు గారిని భావించారు. కాబట్టి ప్రజలు 170 స్థానాలు ఉన్న సభలో 124 స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెట్టారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవాన్ని రంగరించి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి నిధుల లభ్యత అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్వయంగా మొన్న బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో అమరావతి నగర నిర్మాణ పనులని పునఃప్రారంభించడానికి నిధుల లభ్యత ఉంది ఇప్పుడు. అదే సందర్భంలో నిధులతో అవసరం లేని పనులు కూడా చాలా ఉన్నాయి. ఏంటి? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే 130 సంస్థలకి ఆ సంస్థల కార్యాలయాల ఏర్పాటు కోసం భూమి కేటాయింపులు చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఒక రకంగా శ్మశానం అని చెప్పని వ్యాఖ్యానించిన తమ్మినేని సీతారాం గారు, ఎడారని వ్యాఖ్యానించిన బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలను ప్రతిబింబించేటట్టే మొన్నటిదాకా ఉంది వాతావరణం. చిట్టడివిలాగా ముళ్ళకంపలు పెరిగిపోయి కొండ చెలవులు తిరుగాడతా, వేసిన రోడ్లను తవ్వికెళ్ళిపోతా, ఇది ఒక నగరమా, నగర నిర్మాణంగా రూపాంతరం చెందబోతుందా, నగర నిర్మాణం జరుగుతుందా ఇక్కడ అని చెప్పని ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకునే పరిస్థితులు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ మళ్ళొక్కసారి అమరావతి నగర నిర్మాణం పనులు వేగవంతం చేయడానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న సిఆర్డిఏ మీద కీలకంగా జరిగిన రివ్యూ సమావేశంలో తీసుకోవడం జరిగింది. మొట్టమొదటగా సిఆర్డిఏ పరిధి 8,352 కిలోమీటర్ల పరిధిని జగన్మోహన్ రెడ్డి గారు 6,300 కిలోమీటర్లకి తగ్గించారు గతంలో, స్క్వేర్ కిలోమీటర్స్. దాన్ని మళ్ళీ తిరిగి పూర్వస్థాయికి 8,352.69 కిలోమీటర్ల స్థాయికి సిఆర్డిఏ పరిధి పెంచడం. అలాగే కోర్ క్యాపిటల్ ఏరియా 217 స్క్వేర్ కిలోమీటర్స్లో మాస్టర్ ప్లాన్ డిజైన్ చేస్తే దాన్ని 163 కిలోమీటర్లకు తగ్గించడం జరిగింది. మళ్ళీ తిరిగి 217 కిలోమీటర్లకి పెంచడం. రాజధాని ప్రాంతానికి సంబంధించిన కొన్ని గ్రామాలని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. వాటిని మళ్ళీ తిరిగి రాజధాని పరిధిలోకి తీసుకురావటం. అలాగే గత ప్రభుత్వ హయాంలో కేటాయింపులు జరిగిన సంస్థలతోటి సంప్రదింపులు జరిపి వాళ్ళ కార్యాలయాలు వీలైనంత త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా చొరవ చూపటం. ఆ సంస్థలకి కేటాయించిన భూమి కేటాయింపుకి సంబంధించి ఆ కార్యాలయాల నిర్మాణం కోసం ఇంకొక 2 సంవత్సరాలు టైం అదనంగా కేటాయింపు చేయటం. అలాగే కృష్ణానది మీద ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణానది అని కాదు, రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే ఇప్పుడు విజయవాడ వెస్టర్న్ బైపాస్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో, కృష్ణానది మీద ఆల్రెడీ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉందో, వీటన్నిటినీ పనులు వేగవంతం చేయాలి అని చెప్పని ఇంకొక 4 బ్రిడ్జిలు, ఐకానిక్ బ్రిడ్జిలు కృష్ణానది మీద రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని. తర్వాత ఇప్పుడు కరకట్ట దారి ఉంది,
ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే దారి, దాన్ని సెంట్రల్ డివైడర్ తోటి 4 లేన్ రోడ్డుగా అభివృద్ధి చేయించడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 2 లేన్గా ప్రతిపాదించారు, దాన్ని 4 లేన్గా అభివృద్ధి చేయించడం. సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఉన్న ఆటంకాలు, గతంలో ల్యాండ్ పూలింగ్కి సహకరించక ఆళ్ల రామకృష్ణారెడ్డి పనిన కుట్రల పర్యవసానం సీడ్ యాక్సెస్ రోడ్డు నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా 300 కిలోమీటర్ల పాటు పనులు జరగకుండా ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు రైతులని ఒప్పించి వాళ్ళు ముందుకొచ్చి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి సహకరిస్తున్న నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్డుని నేషనల్ హైవేకి అనుసంధానం చేయడం, ఇట్లా ఒక పూర్తి స్థాయి అభివృద్ధి దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అదే సందర్భంలో గతంలో ఒప్పందం జరిగి శంకుస్థాపన జరిగిన XLRI యూనివర్సిటీ వాళ్ళు వచ్చే నెలలో పనులు మొదలు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. తర్వాత ఇప్పుడు అక్కడ నిర్మాణం జరిగి గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడి ఉన్న భవనాల స్ట్రెంగ్త్ని పరిశీలించడం కోసం నిన్నటి నుంచి IIT హైదరాబాద్ నిపుణులు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళ బిల్డింగ్స్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. తర్వాత పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు కోసం రాఫ్ట్ ఫౌండేషన్స్ వేశారు ఆ రోజుల్లో. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం ఏంటి అంటే అవి పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు అవి, ఎందుకంటే వాటి మీద ప్రతిపాదించింది 45 అంతస్తుల భవనాలు ప్రతిపాదించారు, 45-50 అంతస్తుల భవనాలు. మరి వాటిని నిర్మాణం చేయడానికి కావాల్సిన స్టామినా ఉందా లేదా 5 సంవత్సరాలుగా నీళ్ళలో నాంతా ఉన్నప్పుడు అనేది పరిశీలించడానికి ఈరోజు IIT మెడ్రాస్ నుంచి నిపుణులు వస్తూ ఉన్నారు. సో అక్కడ పనుల వేగవంతానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సందర్భంలో రైతులతో ఆ రోజు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏంటి అంటే 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళకి వార్షిక కౌలు చెల్లించాలి. ఆ వార్షిక కౌలు పరిధి 10 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ ప్లాట్ల దగ్గర ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేసి వాళ్ళ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఒప్పందం చేసుకున్నారు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన నిర్లక్ష్య పరిస్థానం, వివక్ష పరిస్థానం ఇవాళ మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి మొదలెట్టుకునే పరిస్థితి తలెత్తింది. కాబట్టి వార్షిక కౌలుని 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తా నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంలో అక్కడ ఈ రాజధాని నిర్మాణం వల్ల సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే అక్కడ వ్యవసాయ కూలీలుగా ఉండి ఆ వ్యవసాయ భూమి మొత్తం ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం సరెండర్ అయిన నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలు ఉన్నారు, ల్యాండ్లెస్ పోర్. వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2,500,000 ప్రతి నెల పెన్షన్ ఇవ్వటం అని చెప్పని హామీ ఇచ్చారు ఆ రోజు. ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే దాన్ని 5,000 చేస్తానని చెప్పని వాగ్దానం చేసి దాన్ని 2024 మార్చి 1వ తారీఖు నుంచి, అంటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అనంగా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి 5,000 రూపాయలు చేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఆర్డర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ రైతు కూలీలకు కూడా ఆ పెన్షన్ సౌకర్యాన్ని ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. ఈ విధంగా ఒక ఆరోగ్యకర నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకి కేటాయించిన భూముల్లో వాళ్ళ కార్యాలయాల నిర్మాణం కనుక వేగవంతం అయితే డెఫినెట్గా ఆ ఏరియాలో ఒక 100 కార్యాలయాలు కనుక నిర్మాణం అవటం మొదలైతే ఖచ్చితంగా ఒక ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అవుతుంది XLRI యూనివర్సిటీ. అదే సందర్భంలో ఈ రోడ్డు ఫార్మేషన్స్, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పనులు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అక్కడ లోకలైట్స్కి ఉపాధి దక్కుతూ ఉంటుంది. అదే సందర్భంలో సింగపూర్ కన్సార్టియంతో స్విస్ ఛాలెంజ్ మొదల్లో చేసుకున్న ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకుంది. వాస్తవంగా సీడ్ క్యాపిటల్ ఏరియా 1680 ఎకరాల్లో సింగపూర్ కన్సార్టియం ద్వారా వాళ్ళు దాన్ని డెవలప్ చేసి అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలని గ్రౌండింగ్ చేయించడం అనేది ఒప్పందం ఆ రోజున. దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో సైబర్ హౌస్ నుంచి ఇన్ఆర్బిట్ మాల్ వరకు మొత్తం ఆ ప్రాంతం చూసుకుంటే 158 ఎకరాలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా యాడ్ చేసుకుంటే 400 ఎకరాలు. ఇవాళ 400 ఎకరాల ఆ కోర్ ఐటీ ఏరియాలో ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కుతూ ఉంది అక్కడ. దాని మూలాన ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎన్ని లక్షల మందికి దక్కుతూ ఉంది.
హౌసింగ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్ని రకాల వ్యాపార అవకాశాలు అక్కడ పెరిగాయి. దాని పర్యవసానం ఇవాళ హైదరాబాద్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది. సైబరాబాద్ అనే ఒక కొత్త నగర నిర్మాణం జరిగింది. ఈ 400 ఎకరాల పరిధి దాటి కూడా చాలా విడిగా ఉన్న ప్రైవేటు స్థలాల్లో కూడా కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చేసి వాటిలో కూడా ఆఫీస్ స్పేసెస్ క్రియేట్ అయ్యి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ 1680 ఎకరాలు అక్కడ ఇటువంటి కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తే సింగపూర్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అనుభవజ్ఞులైన సంస్థలకి ఆ బాధ్యత అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రద్దు చేశారు. ఇవాళ మళ్ళీ తిరిగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మళ్ళీ రప్పించడానికి ప్రయత్నం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ అంతర్గత రాజకీయాలతోటి మాకెందుకు, మేము గతంలోనే ఒకసారి ఒప్పందం చేసుకుని విసిగి వేసారిపోయాం, మీరు మీ ప్రజలు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఓడించి అతను తీసుకొచ్చి కూర్చోబెడితే అతను తీసుకుంటున్న నిర్ణయాల పర్యవసానం మా క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది, మేము సజెషన్ ఇచ్చుకునే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది, కాబట్టి మేము రాము అని అంటారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఫ్రెష్గా ఎలక్ట్ అయ్యారు, కేంద్రంలో కూడా సానుకూల ప్రభుత్వం ఏర్పడి ఉంది, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన మీద ఉన్న నమ్మకంతో క్రెడిబిలిటీతోటి మరి వాళ్ళు సింగపూర్ కన్సార్టియం వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు గనక చొరవ చూపిస్తే విదిన్ నో స్పాన్ నేను అనుకోవటం వాళ్ళకి 1680 ఎకరాలు ప్రభుత్వ పరంగా భూమి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి కావాల్సిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైనేజీ, వాటరు, ఎలక్ట్రిసిటీ లాంటివి క్రియేట్ చేసి ప్రభుత్వం ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో ఒక 40% భూమి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోయినా రిమైనింగ్ 60% అంటే దాదాపుగా ఒక 1000 ఎకరాల వరకు వాళ్ళ చేతిలో మిగులుతుంది. దాంట్లో కార్యాలయాల ఏర్పాటు అనేది వాళ్ళు చొరవ చూపించి ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖచిత్రంగా మారిపోవడానికి ఆస్కారం ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు లేని ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. చదువుకున్న ఏ యువకుడు కానీ యువత కానీ ఇవాళ హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళే పరిస్థితులు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన చొరవ చూపిస్తూ ఉన్నారు. గతంలో ఏ మాస్టర్ ప్లాన్ అయితే అమలుపరిచారో ఆ మాస్టర్ ప్లాన్ని మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ మాస్టర్ ప్లాన్ ఆల్టర్ చేస్తున్న నేపథ్యంలో ఆ మాస్టర్ ప్లాన్ని యథావిధిగా అమలుపరచాలి అని చెప్పని, నవనగరాలు ఏదైతే అప్పుడు ప్లాన్ చేశారో ఆ నవనగరాల నిర్మాణం జరగాలి అని చెప్పని, వీటితో పాటు సైమల్టేనియస్గా ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రతిపాదించినట్టుగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తోటి కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడు, అలాగే శ్రీకాకుళం ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ నోడు, అనంతపూర్ జిల్లా, ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతాల్లో ఇట్లా కొత్త కొత్త ఇండస్ట్రియల్ నోడ్స్, కర్నూలు జిల్లాలో బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో కర్నూలు ఓరోకల్లు దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ తోటి రాయలసీమ ప్రాంతాన్ని వెనకబడ్డ ప్రకాశం జిల్లాను కూడా అభివృద్ధి చేయడం కోసం తద్వారా ఒక 20-25 లక్షల మందికి ఉపాధి కల్పన కూడా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే 5-10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరంగా ఇవాళ దేశంలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబట్టడానికి కావాల్సిన చర్యలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందనేది వాస్తవం. లీగల్ టీంను కూడా యాక్టివేట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటంటే ఏ ప్రభుత్వం బాధ్యత చేపట్టినా కూడా వాళ్ళకు అనుకూలమైన అడ్వకేట్ జనరల్, వాళ్ళకు అనుకూలమైన లీగల్ టీంని సెట్ చేసుకోవడం అనేది అనాదిగా ఉన్న సాంప్రదాయం అది. ఓకే. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, ఇది తప్పు, మీరు తీసుకుంటున్న నిర్ణయం బిజినెస్ రూల్స్కి వ్యతిరేకం, రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకం అని చెప్పని ఆయనకి సలహా ఇచ్చి కట్టడి చేయకపోగా ఆయన అదే పనిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ఆ నిర్ణయాలతో విభేదించిన వాళ్ళు న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని 100 తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయి. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సరైన బిజినెస్ రూల్స్కి కట్టుబడి రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలని ఆయన లీగల్ టీము కోర్టులో ప్రొటెక్ట్ చేయలేక ఫెయిల్ అయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు వీగిపోయినాయి. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కల్పించే ఉద్దేశంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేశారు.
స్విస్ ఛాలెంజ్ మెథడ్లో ఇందాక మనం ప్రస్తావించుకున్న సింగపూర్ కన్సార్టియంకి వాళ్ళకి భూములు కేటాయింపు చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో పనులు వేగవంతం కాకుండా కాలయాపన జరిగే విధంగా ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అటువంటి లీగల్ హర్డిల్స్ లేకుండా ప్రతిపక్షం వైపు నుంచి మళ్ళీ ఏదో ఒక క్వరీలు, మళ్ళీ కోర్టు కేసులతోటి పనులు సాగతీతకు ఆస్కారం లేకుండా సమర్థవంతమైన తన లీగల్ టీంని సెట్ చేసుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న హక్కు. ఆ హక్కుని, ఆ వెసులుబాటుని ఉపయోగించుకొని దమ్మలపాటి శ్రీనివాస్ గారు, ఫార్మర్ అడ్వకేట్ జనరల్, ఆయన 2016 to 19 ఆయనే ఉన్నారు. మళ్ళీ ఆయన్నే అడ్వకేట్ జనరల్గా అపాయింట్ చేసుకున్నారు. సమర్థవంతమైన లీగల్ టీంని సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ లీగల్ టీం ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాల్సింది కూడా ఏంటి అంటే, రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక్క బీసీ కూడా అపాయింట్ కాల. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన లక్ష్మీనారాయణ గారి ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక బీసీ వ్యక్తిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మొదటి నుంచి ఈ సోషల్ జస్టిస్కి ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు దేశంలో మొట్టమొదట దళిత స్పీకరు ఆయన ద్వారానే అపాయింట్ అయ్యారు. దేశంలో మొట్టమొదటి దళిత మహిళా స్పీకరు ఆయన ద్వారానే అపాయింట్ అయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ ద్వారానే మొట్టమొదట దళిత ఆర్థిక శాఖ మంత్రి ఎన్టీ రామారావు గారి చలవతోటి అపాయింట్ అయ్యారు. ఆ ఒరవడిని కొనసాగిస్తా ఇప్పుడు మొట్టమొదట బీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా అపాయింట్ కావడం జరిగింది. కాబట్టి ఆ సమర్థవంతమైన లీగల్ టీంని సెట్ చేసుకోవటం ద్వారా ప్రతిపక్షాలు లేదు అభివృద్ధి నిరోధకులు మరొకరు గతంలో సృష్టించిన కాలయాపన టాక్టిక్స్, గతంలో క్రియేట్ చేసిన హడ్డిల్స్ ఇప్పుడు ఈ సందర్భంలో క్రియేట్ చేయకుండా ఉండటం కోసం సమర్థవంతమైన టీంను సెట్ చేసుకుంటున్నారనేది వాస్తవం. ఓకే.